గారికి మరి గత 75 సంవత్సరాల నుండి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ సమాజానికి తెలియజేస్తూ మరి భవిష్యత్తులో బీసీలు ఆత్మగౌరవంతో బతకడానికి మరి ఏం చేస్తే కరెక్ట్ అనేటటువంటి ఆలోచనతోనే ఇవాళ బీసీ ఎజెండా ఎత్తుకొని రాష్ట్రం అంతా తిరుగుతున్నటువంటి బీసీల ఆశాజ్యోతి మన అన్న తీన్మార్ మల్లన్న గారికి వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉండబడినటువంటి ఖమ్మం బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా వేదిక ముందు ఉండబడినటువంటి ఖమ్మం నుంచి విచ్చేసినటువంటి వివిధ కుల సంఘాల నాయకులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే బీసీ మీటింగ్ పెట్టాలన్నా సమావేశాలు పోవాలన్నా మరి మనం అక్కడ ఉండబడినటువంటి నాయకత్వాన్ని చూసి మనసులో ఉన్నప్పటికీ కూడా రావడానికి ఆలోచించేటటువంటి సందర్భం ముఖ్యంగా ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నటువంటి జిల్లా ఇది. మరి ఆ యొక్క 3 మంత్రులను కూడా ఎదిరించి మా బీసీలకు ఏదో ఒక రోజు రాజ్యాధికారం రావాలి, అది రావాలంటే అలా తీర్మానం మల్లన్న వస్తున్న తీర్మానం మల్లన్న మాటలు వినాలని వచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడిన వారి యొక్క అనుభవాలు చెప్తా ఉన్నారు. కానీ నేను మాత్రం ఒకటే చెప్తా ఉన్నాం, అడక్క తినేటటువంటి స్థితి నుండి పెట్టేటటువంటి స్థాయిలోకి రావాలని అందరం కోరుకుంటామా లేదా? అడుక్కునే పరిస్థితులు ఎవరైనా ఉండాలని అనుకుంటారా? ఉంటాం కదా. అందుకని ముందు మనం అడుక్కునే కాడి నుంచి బయటకు వద్దాం. ఎవరి నా కొడుకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అక్కడ పాలించేటటువంటి వాళ్ళందరూ మనం పిచ్చం వేస్తే అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి పోయినటువంటి చెత్తగా కొడుకులు కదా, అవునా కాదా? వాళ్ళకి పిచ్చం వేసింది ఎవరు? మనమేనా కాదా? ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఓట్లు వేస్తే కదా ఇక్కడ ఉన్నటువంటి మీ ఖమ్మం ధరలు అసెంబ్లీ పార్లమెంట్లోకి అడుగులు పెడుతున్నటువంటిది. వాస్తవేనా కాదా? అందుకనే సోదరులారా, ఎవడికో పిచ్చం వేసి వాళ్ళని అందరం ఎక్కించి తెల్లారిన కానుండి మనం మళ్ళీ 42% కావాలి, 52% కావాలి, మాకు రిజర్వేషన్ కావాలి, సర్పంచ్ సీట్లు కావాలి అని అడుక్కునేటటువంటి అవసరం మనకు ఉందా అని ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఉన్నదా? మనకు అధికారం రావాలంటే తెలంగాణ రాష్ట్రానికి అధికారం వచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రం రావాలంటే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఒప్పుకోవాలి, తీర్మానం చేయాలి, ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం కావాలి. కానీ మరి బీసీలకు అధికారం కావాలంటే ఈ చెత్త నాయకులు ఎవడైనా తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉందా? చెప్పండి, మీకు తెలుసా కదా? ఉందా? లేదు కదా. ఎక్కడ తీర్మానాలు చేయాలి? మన గల్లీలలో, మన ఇళ్లల్లో, మన బంధువుల దగ్గర, మన సోదరుల దగ్గర మనం తీర్మానం చేసుకోవాలా లేదా? ఏమని తీర్మానం చేసుకోవాలి? శపథం చేసుకోవాలి. ఎవరో దగ్గరికి పోయి చేయాల్సిన అవసరం లేదు. నీవు, నీ కుటుంబ సభ్యులకు, నీ బంధుమిత్రులకు, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి జాతి బిడ్డ నిత్యం ఈ 2028 మన టార్గెట్. 2028లో ఈ రాష్ట్రాన్ని బీసీలు పరిపాలించాలంటే మనం నిత్యం మన కడుపున పుట్టిన పిల్లల కాంతి మొదలు పెడితే మన కన్న తల్లిదండ్రులతోని, మన బంధువులతోని 2028లో మనం ఈ లోపు జరిగేటటువంటి ఏ ఎన్నిక వచ్చినా మనం అగ్రవర్ణ నాయకులకు ఓటు ఎత్తని ప్రమాణం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉండబడినటువంటి మీది, ఈ వేదిక మీద ఉండబడినటువంటి నాయకులకు ఉందనేటటువంటి వాస్తవాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఒక నాయకుడు అంటాడు, నేను నా పార్టీ నుండి మీకు మద్దతు చేస్తా. ఏం అవసరమే మనకు? ఈ లంకలో పుట్టిన కొడుకులంతా రాక్షసులే కదా. ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఎత్తున్నటువంటి 4 పార్టీలలో ఉన్నటువంటి నాయకులు ఎవరు రాక్షసులు కాదా? మరి వాళ్ళ ఆలోచన తీరులంతా ఒకే రకంగా ఉంటాయా, ఉండవా? మనల్ని ఇప్పటి వరకు పాలించినటువంటి, మనం ఈ రాష్ట్రం వస్తే ఎంతో గొప్పగా బతుకుతామని కొట్లాడి తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో పెడితే ఉన్న 33% 20% తిప్పినటువంటి గొప్ప చరిత్ర కేసీఆర్ది కాదా? ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ చేసి బీసీలకు 25,000 కోట్లు ఇస్తా, పార్లమెంట్ పరిధిలో 2 అసెంబ్లీ సీట్లు ఇస్తా, మా వాళ్ళందరినీ కాంట్రాక్టుగా తయారు చేపిస్తా అని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందా?
మరి వాళ్ళ బీసీలకు నిన్నమన్నటి వరకు శత్రువుగా ఉన్నటువంటి బీజేపీ ఇవాళ బీసీలలో వస్తున్నటువంటి కదలికలను చూసి ఇవాళ రాహుల్ గాంధీ గారు 10 ఏళ్ల తర్వాత మెలకొచ్చి నేను ఎందుకు దూరం అవుతున్నా అధికారానికి అంటే బీసీలను విస్మరించినటువంటి జ్ఞానంతో బీసీల కులగన అంటే మళ్ళీ అదే దాంట్లోకి ఇలా మోడీ వచ్చి బీసీల కులగన చేస్తా అంటా ఉండు. ఒప్పుకొని మళ్ళా బీజేపీ వైపు పోదామా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మీకు తెలియదు, నైతికంగా ఈ రాష్ట్రంలో మనం విజయం సాధిస్తా ఉన్నాం. అదేంటంటే ఇవాళ తీర్మానం మల్లన్న లాంటి నాయకుడు ఒక కాంగ్రెస్ పార్టీని ఈ టిఆర్ఎస్ పార్టీని రాష్ట్రం నుంచి పారదోలాలంటే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ ఎంచుకొని కాంగ్రెస్ పార్టీలో మనకు ఇచ్చినటువంటి హామీలను అమలైతేనేటువంటి ఉద్దేశంతోనే అధికారంలోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర మల్లన్నది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట కట్టుబడి ఉండమని ఉండకపోతే ఖబర్దారంటే పార్టీ నుంచి బయటికి పంపించలే, బయటికి వచ్చే విధంగా పన్నాగం పన్ని పార్టీల పని కథం చేయాలనేటటువంటి ఆలోచనతో ఇవాళ మన నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో ఒక రెడ్డి ఎలమ లేనటువంటి 5 ఎమ్మెల్సీలు అలా శాసన మండలికి పోయిందంటే అది మన చరిత్ర, మన గొప్పతనం, మన ఐక్యతకు నిదర్శనం అనేటటువంటి వాస్తవాన్ని కూడా ఇవాళ మనం చర్చించుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ 75 ఏళ్ల చరిత్రలో ఎప్పుడైనా 2 ఎమ్మెల్సీలు భర్తీ చేయాలంటే ఒక దొర ఉండాలి, ఒక ఎనుమ ఉండాలి, ఒక రెడ్డి ఉండాలి. కానీ ఇవాళ మనలో వచ్చినటువంటి మార్పు భయానికి నిదర్శనం ఇవాళ 5 ఎమ్మెల్సీలు. ఇంకా గొప్పగా చెప్పాలి, మన విజయవంతమైనటువంటి ఉద్యమ స్వరూపం అంటే ఇవాళ ఇంతమంది రెడ్డిలు పోటీ పడుతుంటే నిన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఇచ్చిర్రు? ఇవాళ వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిరా,